నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడానికి ఆ చాప్టర్ ఎండ్కి హుక్ లైన్స్ రాస్తాం కదా, ఆ హుక్ లైన్స్ సీన్స్ కింద రాసి సీన్ ఎండ్స్ చేసాను వాటిని. ఇట్ వర్క్ అవుట్ వెరీ వెల్. అది మేకింగ్ అంటారా? అయ్యో ఏమండి రియల్ హ్యాండ్ ఆవిడ చేసింది, నెక్స్ట్ రియల్ యాక్ట్ చేసింది ఆవిడ. అయ్యో సెకండ్ పార్ట్ అంటున్నారు కదా, ఏంటంటే అది ఏ విధంగా చూపించబోతున్నారు అంటే ఈ మూవీ 3 వీక్స్ మొత్తం రన్ అయిపోయాక నెక్స్ట్ చాప్టర్ గురించి మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడుకున్నాం. అన్ని ఇప్పుడే చెప్పేసి మీరు నెక్స్ట్ దట్ విల్ బి కంప్లీట్ హర్. ఇది లవ్ స్టోరీ కదా, ఎమోషనల్ అండ్ డ్రామా టైమ్స్, దట్ విల్ బి కంప్లీట్ హర్. అంటే ఫైనల్గా డన్ నో, సో ఇట్ విల్ బి హర్రర్ ఓన్లీ. ఎందుకు వేస్తున్నారు రీజన్ అర్థమైందా మీకు? ఎందుకంటే అప్పటిదాకా స్ట్రక్ అయి ఉన్నాడు కదా హీరో. సో వెన్ ది గర్ల్ గాట్ హీల్డ్, నేను స్ట్రక్ అయి ఉండక్కర్లేదు, ఐ కెన్ ఆల్సో మూవ్ అని, ఇద్దరు కలిసి మూవ్ అని అవ్వదు. అంటే ఒక పర్సన్ ఇద్దరు లవ్లో ఉన్నారు, అబ్బాయి ముందుకు వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి వెనకాల ఉండిపోయింది, హీల్ అయ్యి, అమ్మాయికి పెయిన్ ఉంది కదా. అబ్బాయి ఏం చేశాడంటే ముందుకెళ్ళని అక్కడే ఆగాడు, ఆ బ్లాక్ డ్రెస్ చెప్పులు లేని చోట ఆగాడు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ముందుకెళ్ళాడు. దట్ ఈస్ వాట్ లవ్ ఇస్. సో హీ వాంట్ టు గో ఫార్వర్డ్ అలాంగ్ విత్ హర్. అమ్మాయి రానంత వరకు హీ వాంట్ టు బీ దర్. సార్ నేను కూడా సార్, నేను చాలా మిస్ అయ్యాను అసలు. మేము చిన్న చిన్న హౌస్ పార్టీస్లో అన్న అప్పుడప్పుడు వైఎస్ స్టెప్ వేసినప్పుడు, బట్ నెక్స్ట్ ఖచ్చితంగా ప్లాన్ చేశాను. ఇద్దరు డాన్సర్సే. నేను అంటే కొన్ని మనకు ఒకసారి కుదరవండి, ఏం చేస్తాం కదా, పెట్టచ్చు ఇప్పటికి. అప్పుడు నిజంగా తిడతారు, ఈ కన్ఫ్యూజన్ ఏదో అన్నారు కదా, అది సినిమాకి అవసరమైన కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను ఇద్దరికి డాన్స్ నెంబర్ పెట్టుకున్నాండి అంతే, ఇంకా అది తప్పు, అది చేయలేదు సార్. వద్దు మనం అన్ని సినిమాలకి చేసినట్టు ఇది తీసి యాడ్ చేసి అది తీసి పక్కన పెట్టి ఆలోచిస్తాను సార్. యాక్చువల్లీ అంటే నేను కథ చెప్పడం కాకుండా ఆడియన్స్ కూడా నేను వినాలి కదా. యాక్చువల్లీ మీరు అన్నది కదా, నా థాట్ ఆల్రెడీ ఇన్సెప్ట్ అయింది, చూస్తా ఈరోజు. ఐ హ్యావ్ టు సిట్ ఇన్ ద ఎడిట్. అంటే మొత్తం కథ టీం నేను